కుటుంబ వ్యవస్థలో ఉంటే ఈ మార్గంలోకి వెళ్ళేటప్పుడు మీకు ఇంట్లో నుంచి ఎక్కడ ఆబ్స్టికల్స్ లేవు, చాలా హాయిగా చేయొచ్చు. యాక్చువల్గా చెప్పాలంటే నేను చాలా మందిని చూశాను. నేను కొంతమంది గురువుల దగ్గరికి వెళ్ళాను. గురువుల దగ్గరికి వెళ్తే ఇప్పటికి ఆ కొడుకులను వదిలేసి ఉంటాడు, నా గారిని నా కొడుకు ఇప్పుడు నీ అంత అయి ఉంటాడని. అంటే ఇంక వదలలేదాడు. ఏదైతే మనం ఏది వదలక్కర్లేదండి. ఇప్పుడు మీరు ఊటీ వెళ్ళారు, సడన్గా మీకు గుర్తొచ్చింది నేను ఇంటికి తాళం వేసానా లేదా అని. మీరు ఊటీలో ఉన్నారా, ఇంట్లో ఉన్నారా? హైదరాబాద్లో ఉన్నారు. అలాగే మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఎక్కడికి వెళ్ళాలి? లోపలికి వెళ్ళాలి. హిమాలయాలు దేనికి? నేను హిమాలయాస్ అన్ని తిరిగేసి వచ్చాను. వెళ్తే అక్కడికి వెళ్తే మీరు ఏముండదు. ఇక్కడ రైస్ బదులు అక్కడ రోటీ తింటారు అంతే తప్పితే ఏముంటది అక్కడ. యోగులు మరి వాళ్ళందరూ ఉంటారు. వాళ్ళు కూడా ఏంటంటే నిజమైన యోగులు. వాళ్ళు అలా కేవ్లో అలాగా ధ్యానం చేసుకుంటూ ఉంటారు తప్పితే వాళ్ళు జనసంచారంలో ఏదో సీక్రెట్ ఇస్తారు అంతే. దట్స్ ఆల్. యూ హావ్ టు ప్రాక్టీస్. ఇదే ప్రాక్టీస్. ఎక్కడ ఏం లేదు. క్రియాయోగా ఇవే ఉన్నాయి, ప్రతి దగ్గర ఇవే ఉన్నాయి. మన ఇంట్లో కూర్చొని చేయొచ్చు. అయితే ఇంట్లో డిస్టర్బెన్స్ ఉంటే, ఇప్పుడు నా అంత ఏజ్ వచ్చేసింది, 70 ఏళ్ళు వచ్చేసి, హాయిగా వెళ్ళి భీమిలీకి వెళ్ళిపోయాను. హాయిగా అక్కడికి వెళ్ళి ప్రశాంతంగా ఉంది. సముద్రం ఒడ్డు, ప్రకృతి హాయిగా ఉంది, ఆహ్లాదంగా ఉంది. కళ్ళు తెరిచిన ఆహ్లాదమే, కళ్ళు మూసిన ఆహ్లాదమే. ఆత్మతత్వం లోపలికి వెళ్తే, బయటికి వెళ్తే సముద్రం, ఏమీ లేదు అనేది అర్థమైపోతే చాలు. కాబట్టి నా ఉద్దేశం పెద్ద పాస్ట్ బ్యాక్గ్రౌండ్ ఈజ్ ఇమ్మెటీరియల్ అండి. ఈ స్టేజ్ ఈ రోజు ఎక్కడున్నారో, ఎవరు ఎక్కడ ఉన్నారో అక్కడ నుంచి స్టార్ట్ అవ్వండి. ఓకే. ఎంత రాక్షసుడా, క్రూరత్వం, రాంగా, ఇవన్నీ అవసరం లేదు. అవన్నీ యాక్చువల్గా చేసిన పెద్ద విషయం కాదు. విషయం కాదు అది. నాన్ వెజ్ తిన్నారా, తినలేదా, అది మీరు చేస్తే మీరు నాన్ వెజ్ తినలేరు. మీరు ధ్యానం చేస్తే అదే ముందు దాంట్లో కంటే వస్తే నాన్ వెజ్ వాడు మానేస్తావు. నువ్వు మానేస్తావు. ఇప్పుడు ఏంటంటే మిల్క్ ఉంది, మానేస్తాం. మిల్క్ నాకు అర్థమైంది. అరే ఇదంతా మిల్క్ కూడా యానిమల్ ప్రోడక్టే కదా. పన్నీర్లు, మిల్క్లు, బటర్ మిల్క్, కర్డ్, ఇవన్నీ నేను చాలా ప్రీతితో తినేవాడిని. నెయ్యి బాగా వేసుకునేవాడిని. నో యానిమల్ ప్రోడక్ట్, నో. అన్కుక్డ్ ఫార్మాట్లో ఎక్కువ. అదే చెప్పారు మన భగవద్గీతలో, క్లియర్గా అదే చెప్పారు. కానీ ఎవడు వినలేదు. అది గోవులు అంటే ఈ ఆవులను పెంచేసుకొని ఆవులు దాన్ని మంచిదే, అది అగ్రికల్చర్కి మంచిది. అది దానివల్ల అగ్రికల్చర్ కమోడిటీస్ పెరుగుతాయి. కానీ దట్ మిల్క్ ఈజ్ ఎ లోడ్ ఆన్ అవర్ లివర్. దట్ మిల్క్ ఈజ్ మన శరీరానికి భారం. ఆ ఘీ, ఇప్పుడు కొలెస్ట్రాల్ ఎందుకు వస్తున్నాయి చెప్పండి? నాన్ వెజ్ తినట్లేదు, కొలెస్ట్రాల్ ఎందుకు అయి ఉంది, ట్రైగ్లిజరైడ్స్ ఎందుకు ఉంది, డయాబెటీస్ ఎందుకు ఉంది, అన్నీ కరెక్ట్గా చేస్తున్నారు కదా. కారణం ఏంటంటే ఇవే హైలైట్. ఇప్పుడు ఏదైతే 17 చైన్ కేసిన్ ప్రోటీన్ ఉందో, మనం తీసుకునే దాంట్లో కూడా 17 ఉంది. ఎనిమిగా ట్రీట్ చేస్తుంది. మైండ్ ఏంటి, మైండ్కి సిగ్నల్ వెళ్తుంది ఏదో ఎనిమి వచ్చిందని. అది చైన్ 17 చైన్, ఇది 17 చైన్లే. వెంటనే దీన్ని ఎనిమి అనుకొని మన ఇమ్యూనిటీని కొట్టేస్తుంది. సో నీకు డిసీజెస్ వచ్చేస్తున్నాయి. సో ఎందుకు ఇన్ని ప్రకృతి ఇప్పుడు ఇంత ఇలాంటి చూడండి, వృక్ష సంపద ఇంత ఉంది, ఇన్ని పళ్ళు, కాయలు, కాయగూరలు, న్యాచురల్ విటమిన్స్ అన్నీ ఉన్నాయి. ఈ ఇన్ని వదిలేసి మీరు పాపం ఆవు దూడ మీకు తాగుతుందా? 3 నెలల తర్వాత ఆవు దూడ పాలు తాగుతుందా? ఏనుగు తాగుతుందా? క్యామిల్ తాగుతుందా? మరి అవన్నీ అంత పొడుగు, అంత లావు మనకెందుకు రాలేదంటే, మనకెందుకు కావాలి? అన్నీ మనలో తయారవుతాయి. మనం ఏంటంటే అట్మాస్ఫియర్. ఇప్పుడు మీకు భగవద్గీతలో ఫుడ్ గురించి శ్లోకాలు ఉన్నాయి కొన్ని. ఆయు సత్వ బలారోగ్య సుఖప్రీతి విర్వర్ధన రస్య స్నిగ్ధ స్థిరాహారతో ఆహార సాత్విక ప్రియ కట్వం లవణాత్యుష్ణ తీక్షణారుష్య విదాహిన ఆహార రాజశ్రేష్ట దుఃఖ శోకమయ ప్రద యాతయామం గతరసంపతి పర్యూషితం ఉచ్చిష్టమపి ఛామేద్య భోజన తామస ప్రియ. ఇది కృష్ణుడు చెప్పిన ఈ 3 శ్లోకాలు. ఏమన్నాడంటే ఆయు పెరగాలి అంటే, ఆయు సత్వ ప్యూరిటీ పెరగాలన్నా, బల స్ట్రెంగ్త్ పెరగాలన్నా, ఆరోగ్య హెల్త్ పెరగాలన్నా, విర్వర్ధన ఇవన్నీ పెరగాలంటే ఎలా ఉండాలి? రస్య రసవంతరంగా ఉండాలి, స్నిగ్ధ స్టేబుల్గా ఉండాలి. స్నిగ్ధ అంటే నెయ్యి అనుకున్నారు కాదు, స్టేబుల్గా ఉండాలి. స్థిరాహృద్వ మనకి
దాన్ని ఎప్పుడు మన ప్రాణశక్తిని పెంచేదిగా ఉండాలి. నెయ్యి అంటే ఇప్పుడు కృష్ణుడు నెయ్యి అంటే అది కాదు, అది ఆత్మతత్వం అని ఇక్కడ. అది ఏంటంటే ఆయన గోల్ ఏంటంటే అగ్రికల్చర్ నుంచి ఫుడ్ షార్టేజ్ నుంచి ఇలా వచ్చింది. కానీ మనకి మన జనరేషన్లో ఇప్పుడు ఉన్న ఇంజెక్షన్స్, ఆ క్యాటిల్కి ఇచ్చే ఇంజెక్షన్స్, అవి తినే ఫుడ్ చాలా రాంగ్గా వెళ్ళిపోతుంది. అడల్ట్రేషన్ మిల్క్, అడల్ట్రేటెడ్ మిల్క్, పనీర్లో కాల్షియం సల్ఫేట్ వేసేసి ఇచ్చేస్తారు, ప్లాస్టిసైజ్ చేస్తారు. కెమిస్ట్రీ అయినా నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. అది రాంగ్. అది కొలెస్ట్రాల్, హౌ మచ్ కొలెస్ట్రాల్ ఇట్ విల్ యాడ్, 100% అవన్నీ. సో ఇవన్నీ ఏంటంటే మనకు నేచర్లో ఇన్ని మీరు పపాయ ఉంది, జామకాయ ఉంది, ఇన్ని మంచి మంచి ఫ్రూట్స్ ఉన్నాయి, అన్ని నట్స్ ఉన్నాయి. మీరు ఈవెన్ క్యాష్యూ నట్ తిన్నా మీకు తరగదు, దాంట్లో కొలెస్ట్రాల్ లేదు. యానిమల్లో కొలెస్ట్రాల్ ఉంటుంది, యానిమల్ ప్రోడక్ట్లో కొలెస్ట్రాల్ ఉంటుంది, వెజిటబుల్ ప్రోడక్ట్లో కొలెస్ట్రాల్ ఉండదు. మీ టెస్టోస్టెరాన్ మనకి బిల్డింగ్ బ్లాక్ మన బాడీయే తయారు చేసుకుంటుంది. హార్మోన్ మన బాడీ ఎంత కావాలో అంత చేసుకుంటుంది. దాన్ని క్రియేట్ చేయండి. ఎండకి వెళ్ళండి, హాయిగా నీళ్లు తాగండి, ఆకుకూరలు తినండి, జ్యూసులు తాగండి, వెజిటబుల్ జ్యూసెస్ తాగండి. క్లియర్గా చెప్పేశాడు. కట్వం లవణాతిష్ట తీక్షణ రుష్య విధాహిన ఆహార. కట్వం అంటే ఏంటంటే బిట్టర్, లవణ సాల్టిష్, తీక్షణ రుష్య డీప్లీ ఫ్రైడ్, ఇవేమి చేయొద్దు. విధాహిన ఆహార రాజశ్రేష్ట దుఃఖ శోకం అయిపోతుంది. దీనివల్ల ఏమవుతుంది? దుఃఖం శోకం వస్తుంది. మరి మెడిటేషన్ చేసి ఇవన్నీ చేస్తే మళ్ళీ దుఃఖం శోకం రాదా? మూడో శ్లోకం, యాతయామం గతర సంపూతి పర్యూషితం చేత్. అంటే యాతయామం నిన్నటిది మొన్నటిది కుళ్ళిపోయింది పెట్టుకున్నారు, ఫ్రెష్ డైట్ లేదు. కుక్ అయిన తర్వాత 1 అవర్లో తినేసేయాలి. వేడివేడిగా కాదు కానీ ఫ్రెష్గా. యాతయామం గతరసం, దానిలో న్యూట్రిషన్ అంతా పోయింది, పిండేసి చెత్త తినేసి ఫాస్ట్ ఫుడ్లు. మా ఫ్రెండ్కి ఒకటి ఉండేది, వాడు అప్పుడప్పుడు మేము వెళ్ళి సరదాగా వాడు చెప్తాం, ఏంటో ఇది 20 రోజులు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి అది పెడుతున్నావు, నవ్వుతాడు. ఏం చేయాలా? మెక్డొనాల్డ్ ఇవన్నీ అయ్యే వాళ్ళకి ఏజెంట్లు, వాళ్ళు ఇదంతా. సో దట్ ఈస్ ఆల్ రాంగ్ డైట్. రాంగ్ డైట్. సో రాంగ్ డైట్ యాతయామం గతరసం పర్యూషితం, అది పొల్యూటెడ్ కూడా. దేంట్లో లైఫ్ ఉంది? అమృతాహారం తీసుకోవాలి. మొలకలు, నట్స్, ఫ్యాంటాస్టిక్ డైట్. దాంట్లో మీకు రానిది లేదు, అన్నీ వచ్చేస్తాయి. ఇక్కడ ప్రాబ్లం అంతా ఏంటంటే మనం కరెక్ట్గా అర్థం చేసుకోలేదు, చెప్పిన వాళ్ళు కూడా కరెక్ట్గా చేయలేదు.